మున్సిపల్ ఎన్నికల ఫలితాలు చివరి దశకు చేరుకున్నాయి. మెదక్ జిల్లాలో అటు కాంగ్రెస్ పార్టీ నర్సాపూర్ మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్నట్టుగా కనిపిస్తోంది. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జోరైతే కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేట్స్, ఎన్నికల కమిషన్ ఇస్తున్నటువంటి రిజల్ట్ చూస్తే 116 మున్సిపాలిటీల్లో 73 మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి రిజల్ట్ ఇప్పటికే అనౌన్స్ అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ 58 మున్సిపాలిటీలను గెలుచుకుంటే బీఆర్ఎస్ పార్టీ 14 మున్సిపాలిటీలను గెలుచుకుంది. ఇంకా ఇతరులు 1 మున్సిపాలిటీని గెలుచుకుంది. నిజామాబాద్, కరీంనగర్లో భారతీయ జనతా పార్టీ హవా కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆల్మోస్ట్ 12 మున్సిపాలిటీల్లో హంగ్ ఏర్పడ్డది. వీటికి సంబంధించి అక్కడ ఆ ఇండిపెండెన్స్ పైనే ఇప్పుడు ఆధారపడి ఉంది. చైర్మన్ పీఠాన్ని ఎవరు దక్కించుకోబోతున్నారు. కొన్ని నాటకీయ పరిణామాలు కూడా జరుగుతున్నాయి. జనగామలో ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిని కూడా కారులో ఎవరో తీసుకెళ్లిపోయారు. క్యాంప్ రాజకీయాలకు తెరలేపుతున్నారు. మొత్తానికి కొంత ఉత్కంఠ అయితే కనిపిస్తోంది. ఇక క్లైమాక్స్ చేరుకుంది. మరోవైపు సంగారెడ్డికి సంబంధించినటువంటి అప్డేట్స్ కూడా వస్తుంది. సంగారెడ్డి మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. సదాశివపేట మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీని ఆదరించినటువంటి అందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు తెలిపారు జగ్గారెడ్డి. పార్టీ అభ్యర్థుల విజయం కోసం అహర్నిశలు శ్రమించిన పార్టీ నాయకులు, కార్యకర్తలకు పేరు పేరున కృతజ్ఞతలు చెప్పారు జగ్గారెడ్డి. తానిచ్చిన హామీ మేరకు సంగారెడ్డి, సదాశివపేట మున్సిపాలిటీల అభివృద్ధికి ఖచ్చితంగా కట్టుబడి ఉన్నానన్నారు జగ్గారెడ్డి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జిల్లా మంత్రి దామోదర్ రాజనరసింహ, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి సహకారంతో ఈ 2 మున్సిపాలిటీలను సమగ్రంగా అభివృద్ధి చేస్తానంటూ మాటిచ్చారు అక్కడి ప్రజలకు. ఇంతటి ఘన విజయాన్ని అందించినటువంటి ఈ 2 మున్సిపాలిటీల ప్రజలకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు జగ్గారెడ్డి. మొత్తానికి జగ్గారెడ్డి సంబరాల్లో ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ధన్యవాదాలు చెప్తున్నారు. సంగారెడ్డి, సదాశివపేట మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ జయకేతనం ఎగరవేసింది. పార్టీని ఆదరించి ఘనమైన విజయాన్ని అందించిన ప్రజలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు జగ్గారెడ్డి. పార్టీ అభ్యర్థుల విజయం కోసం అహర్నిశలు శ్రమించిన పార్టీ నాయకులు, కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు చెప్పారు జగ్గారెడ్డి. తానిచ్చిన హామీ మేరకు సంగారెడ్డి, సదాశివపేట మున్సిపాలిటీల అభివృద్ధికి కట్టుబడి ఉంటానన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు జిల్లా మంత్రి దామోదర రాజనరసింహ, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి సహకారంతో ఈ 2 మున్సిపాలిటీలను సమగ్రంగా అభివృద్ధి చేస్తానన్నారు జగ్గారెడ్డి. ఇంతటి ఘన విజయాన్ని అందించిన ఈ 2 మున్సిపాలిటీల ప్రజలకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు జగ్గారెడ్డి. కాంగ్రెస్ పార్టీ తన హవా కొనసాగిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 90 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ పాగా వేసింది. మొత్తం కేవలం 13 మున్సిపాలిటీలను మాత్రమే బీఆర్ఎస్ పార్టీ ఇప్పటివరకు సాధించింది. చాలా ప్రాంతాల్లో హంగు కొనసాగుతోంది. మెజార్టీ స్థానాలను కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. మరి కొద్దిసేపట్లోనే ఈ కౌంటింగ్కు క్లైమాక్స్ దశకు చేరుకుంది. కౌంటింగ్కు శుభం కార్డు పడబోతోంది. ఎన్ని మున్సిపల్ కార్పొరేషన్లు కాంగ్రెస్ పార్టీ గెలుచుకోబోతోంది, భారతీయ జనతా పార్టీ ఎన్ని మున్సిపల్ కార్పొరేషన్లు గెలుచుకోబోతోంది అన్నది ఇంకా పూర్తి స్థాయిలో రావాలి. ప్రస్తుతానికైతే ఆల్మోస్ట్ క్లైమాక్స్ కు చేరుకుంది. మనం చూడొచ్చు రాజ్ న్యూస్ స్క్రీన్ పైన సదాశివపేట, సంగారెడ్డి మున్సిపాలిటీలను గెలిచిన ధన్యవాద సభలో జగ్గారెడ్డి ధన్యవాదాలు తెలుపుతున్నారు. గెలిపించినందుకు ప్రజలకు ధన్యవాదాలు చెప్తున్నారు. పార్టీ నాయకులకు, కార్యకర్తలకు జగ్గారెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు. మున్సిపాలిటీ సదాశివపేట, సంగారెడ్డి మున్సిపాలిటీలను గెలిపించినందుకు ఖచ్చితంగా ఇక్కడ నుంచి అభివృద్ధికి కట్టుబడి ఉంటాం, అభివృద్ధి దిశగానే అడుగులు వేస్తామంటూ కూడా జగ్గారెడ్డి ఇప్పటికే ఒక ప్రకటన కూడా చేయడం జరిగింది. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో క్యాబినెట్ మినిస్టర్లు అందరూ ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చిర్రు. రేవంత్ రెడ్డి గారు మరి చేస్తున్న ప్రయత్నము
ఇప్పుడు సంగారెడ్డిలో ఏమున్నాయి, ఎలక్షన్స్ ఉన్నాయా? మీ వార్డులలో 38 వార్డుల కౌన్సిలర్ అభ్యర్థులు నిలబడ్డారు కదా. ఈ 38 మంది సంగారెడ్డిల కాంగ్రెస్ అభ్యర్థులు ఎవరైతే చెయ్యి గుర్తు మీద పోటీ చేస్తున్నారో 1వ వార్డు నుంచి 38వ వార్డు వరకు మీరు 38 మంది వార్డు కౌన్సిలర్లని గెలిపిస్తే, ఏ కౌన్సిలర్ అయితే ఏ వార్డులో అయితే మీరు గెలిపిస్తారో ఆ వార్డు కౌన్సిలర్ నా దగ్గరకు వచ్చి కాంగ్రెస్ అభ్యర్థిగా నన్ను గెలిపించారు, ఈడ రోడ్లు కావాలి, మోరీలు కావాలి, డాక్రా గ్రూప్ లో కమిటీ హాల్ కావాలి, ఇంకో కమిటీ హాల్ కావాలని వాళ్ళు నన్ను అడుగుతారు. గెలిచిన కాంగ్రెస్ కౌన్సిలర్ సంగారెడ్డిలో ఎవరు వచ్చి నన్ను అడిగినా ఆ వాడికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి మీకు సీసీ రోడ్లు, డ్రైన్లు, కమిటీ హాళ్లకు, డాక్రా భవనాలకు కట్టుకోవడానికి ఏ కౌన్సిలర్ గెలిచి వస్తే ఆ వాడికి 8 కోట్ల రూపాయలు శాంక్షన్ ఇప్పిస్తాం. మీకు ఇక సంవత్సరం కిందట్లే రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి, సీఎం గారికి నేను చెప్పిన, నేను ఇట్లా 5,500 మందికి జాగాలు ఇచ్చి పట్టా సర్టిఫికేట్లు ఇచ్చినా వాళ్ళకు భూమి కావాలి, రైతుల దగ్గర భూమి కొని నాకు ఇళ్ల జాగాల సేకరణ చేయించండి అని నేను అడిగిన. ఆ పని మీద ఉన్న కలెక్టర్లు, అధికారులు భూమి లెక్కుతున్నారు. కొత్త దరఖాస్తులు మాకు జాగా లేదు అని ఎవరు పెట్టుకున్నా వాళ్ళకు కూడా ప్లాట్లు ఇప్పిస్తా. ఇది కూడా మీకు మాట ఇస్తున్నా నేను. ఇక సో జగ్గారెడ్డి ఒక హామీ అయితే ఇచ్చారు, ఖచ్చితంగా అభివృద్ధి చేసి చూపిస్తాం, గెలిపించండి అని. సో ప్రజలు గెలిపించారు, ఇక అభివృద్ధి ఎంతవరకు పరుగులెత్తుతుందన్నది మాత్రం చూడాలి. రైట్, భద్రాద్రి కొత్తగూడెం కూడా మున్సిపల్ కార్పొరేషన్ రిజల్ట్స్ వస్తున్నాయి. ఇక్కడ మేయర్ పీఠం పైన ఒక ఉత్కంఠ కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ 22 స్థానాల్లో, సిపిఐ 22 స్థానాల్లో గెలిస్తే బీఆర్ఎస్ పార్టీ